जय बोलो खैरताबाद बड़ा गणेश महाराज की जय। अंदर की जय श्री गणेश श्री सप्तमुख महाशक्ति गणपति महाराज की जय। అండ్ అప్డేట్స్ చేయడానికి వీడియో అయితే తీస్తున్నాం, మీ అందరికీ తెలుసు. సో నేను వీడియో తీయకపోతే చిన్న షార్ట్స్ పెడతా, అది కూడా మీకు ఇన్ఫామ్ చేశాను ఇంతకుముందు. ఇంకా నిన్న మొత్తం వర్క్ అయితే అయోధ్య రాముడి దగ్గరనే మొత్తం మకర తోరణం అయితే అద్భుతంగా చేశారు. అసలు చాలా అంటే చాలా బాగుంది. దగ్గర నుంచి కూడా చూపిస్తా. సో ఫస్ట్ అయితే మీరు అందరు దూరంది లాంగ్ వ్యూ కావాలి అంటారని దూరం వచ్చేసిన. సో ఇక్కడ వచ్చేసి లైక్ ప్రజెంట్ వర్క్ అయితే కిరీటం దగ్గర వర్క్ చేస్తున్నారు, అండ్ అట్లనే కొంతమంది హ్యాండ్స్ దగ్గర కూడా. అండ్ ఫైనల్ స్టేజ్ అయితే నడుస్తుంది ప్రజెంట్గా చెప్పాలంటే. ఆర్నమెంట్స్ కూడా పెడుతున్నారనమాట. అండ్ ఇంకా పెయింట్ స్టార్ట్ చేస్తే ఇంకా భలే ఉంటుంది. ఇంకా పెయింట్ కోసం చూస్తున్నాను నేనైతే. ఇంకా వెళ్దాం, సైడ్లకు ఏమున్నాయో చూద్దాం. డిజైన్ వర్క్ అయితే కిరాక్ చేసిర్రు, దగ్గర నుంచి చూపిస్తా చూడండి. శ్రీనివాస కళ్యాణం. సో అమ్మవారికి చూడొచ్చు, స్వామివారికి చూడొచ్చు. ఆర్నమెంట్స్ సూపర్ అంటే సూపర్ చేసిర్రు, అసలు చాలా బాగుంది. బ్యాక్ సైడ్లో అయితే లోకల్లో ఉండే వైట్ పెయింట్ వేసేసారు. ఇంకా పెయింట్ వర్క్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయినట్టే. 20కి అన్నారు, 20 రోజు స్టార్ట్ అయిపోయింది పెయింట్ వర్క్. అండ్ కింద బార్డర్ డిజైన్ చూడొచ్చు, సూపర్ అంటే సూపర్ ఉంది అసలు బార్డర్ డిజైన్. ఓన్లీ ఈ శ్రీనివాస మండపం కాదు, లైక్ మొత్తం మన ఖైరతాబాద్ గణేష్ దగ్గర కూడా చూడొచ్చు బార్డర్ డిజైన్. అండ్ అట్లనే అయోధ్య రాముడు చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది. డిజైన్ వర్క్, హెయిర్ చాలా బాగా చేశారు. అండ్ అట్లనే మకర తోరణం అన్న కదా, దానికి కూడా విగ్రహాలు పెట్టేసినారు చూడండి. సో చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నా. బ్యాక్ సైడ్లో మొత్తం 9 విగ్రహాలు వస్తాయి. అండ్ అట్లనే డిజైన్ వర్క్ చాలా బాగా చేశారు, అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. నాడిష్టే తాగేటట్టుంది దేవుడికి. స్వామివారి పాదాలకు కూడా చూడొచ్చు డిజైన్ వర్క్ చాలా అంటే చాలా బాగా చేశారు. ఇంకా ఫైనల్ స్టేజ్ అయితే చేస్తున్నారని అయితే చెప్పొచ్చు అనమాట ఇక్కడ. చూడొచ్చు దిష్టి తగులుతుందని గుమ్మడికాయ కూడా తీసుకొచ్చారు. కామెంట్స్లో కూడా పెట్టారు గుమ్మడికాయ తెప్పించండి అని చెప్పేసి. గుమ్మడికాయ కూడా వచ్చేసింది. ఇక దిష్టి తీసేస్తారు నాకు తెలిసి. నా దిష్టి తగులుతుందన్న ఏమో మరి. అండ్ రాహుకేతువు ఇక్కడ కూడా ఇంకా ఆల్మోస్ట్ వర్క్ అయితే అయిపోయింది. ఆర్నమెంట్స్ కూడా అన్నీ పెట్టేస్తున్నారు. ఫైనల్ స్టేజ్లో అయితే ఉంది అని చెప్పొచ్చు, ఎందుకంటే కింద బేస్ వర్క్ అయితే చేస్తున్నారు. మన కింద గణేష్ బేస్ ఉంటుంది కదా, గణేష్ బేస్ వచ్చేసి తమిళనాడు టీమ్ మెంబర్స్ చేస్తున్నారు. లైక్ మీరు చూడొచ్చు అదైతే కనిపిస్తుంది ఇక్కడ. అండ్ శివ పార్వతుల కళ్యాణం చూడండి. లైక్ ఆల్మోస్ట్ వర్క్ అయిపోయింది. బ్యాక్ సైడ్లో కూడా వైట్ కలర్ పెయింట్ వర్క్ అయితే వేసేసినారు. అండ్ ఇంకా పెయింట్ వర్క్ అయితే మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది. వేరే కలర్స్వి కూడా వైట్ కలర్ ఒక్కటే స్టార్ట్ చేసినారు. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు మన శివపార్వతుల కళ్యాణంకి బార్డర్ అయితే చేసినారనమాట. కింద చాలా బాగా కనిపిస్తుంది ఆ బార్డర్. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డిజైన్, అన్నిటి దగ్గర ఒకటే పెట్టకుండా డిఫరెంట్ డిజైన్సే ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇంకా ఎంతకన్నా ఏం చెప్పను. చూడండి గద అడిగినారు కదా, గద కిందనే కనిపిస్తుంది. ఓకే కొద్దిగా కనిపిస్తుంది, మొత్తం గద కనిపించట్లేదు. అండ్ అట్లనే ఇగో జూమ్ చేస్తాయి చూడండి. గణేశుడి చేతిలో లడ్డు ఉంటుంది కదా, లడ్డు పెట్టే చేతిలో కూడా డిజైన్ వర్క్ అయితే చేసినారు. ఆ రింగ్స్, చేతుకున్న రింగ్స్ కూడా చాలా బాగా కనిపిస్తున్నది. పెయింట్ వేస్తే మీకే అర్థమైపోతుంది, పెయింట్ వేసేదాకా ఆగాలి. ఓకే అండ్ ఇదే అబ్బాయి ఇంకా అప్డేట్ అంటే
జై బోలో గణేష్ మహారాజ్కి జై.